రసీదు లేని 15 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న ప్రొద్దుటూరు పోలీసులు. బెంగళూరుకు చెందిన బంగారు వ్యాపారస్తులు తాడిపత్రికి ఆభరణాలు తీసుకుని వెళ్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం. పులివెందులలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. పట్టణంలోని ఆర్సీఎం చర్చ్ నందు క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువ మోసి శాంతి ర్యాలీ. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాలలో జరిగిన కళాశాల దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్, ఎమ్మెల్యే వరద. ప్రతి ఒక్కరూ వారి హక్కుల కోసం పోరాడాలని సూచన. రసీదు లేని 15 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న ప్రొద్దుటూరు పోలీసులు. బెంగళూరుకు చెందిన బంగారు వ్యాపారస్తులు తాడిపత్రికి ఆభరణాలు తీసుకుని వెళ్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం. వేగంగా కారు నడపడం వల్లనే అదుపు తప్పి బోల్తా పడిందని, ఈ ప్రమాదంలో యువకుడు వెంకటసాయి, మరో ముగ్గురు మణిదీప్, శ్రీకాంత్, వేణులు గాయపడ్డారని పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో సింహాద్రిపురం ఎస్ఐ రవికుమార్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ వెంకటరమణ మాట్లాడుతూ కొండాపురంలో తన బంధువు ఇంటికి వెళ్లి కారులో వస్తుండగా సింహాద్రిపురం మండలం నిడిమెల్ల గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడిందన్నారు. ఈ ప్రమాదంలో యువకుడు వెంకటసాయి, మరో ముగ్గురు మణిదీప్, శివచంద్ర, వేణులు గాయపడ్డారన్నారు. ఈ ప్రమాదానికి కారణం మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కారు అదుపు తప్పి బోల్తా పడిందన్నారు. గాయపడ్డ వేణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిన్నటి దినము సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 10:30-11 గంటల సమయంలో ఒక వెహికల్, ఆ బండి నెంబర్ వచ్చి AP21 AP16 CK 0005 గల నంబర్ బండి ఎకోస్పోర్ట్ అనే వెహికల్ చాలా అతివేగంగా అజాగ్రత్తగా అందులో డ్రైవ్ చేస్తున్నట్టు డ్రైవరు చాలా ఫాస్ట్గా రావడం జరిగింది. ఆ వెహికల్ సింహాద్రిపురం దాటి నిడెల్ల ప్రాంతానికి వచ్చాక అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ పైన హెవీ స్పీడ్గా ఉండడం వల్ల ఎగరడము, ఆ వెహికల్ కంట్రోల్ చేసుకోకపోవడం డ్రైవరు. ఆ తర్వాత అది పోయి సమాధులు, ఫోల్స్, ఏదైతే మట్టి దిబ్బలు ఉన్నాయో వాటిలో పోయి పడిపోవడము, బండి 1-2 సార్లుగా టట్టిల్ అయిపోవడం వల్ల అందులో ఉన్నటువంటి డ్రైవరు వెంకటసాయి అనే అతను అక్కడక్కడే మరణించడం జరిగింది. డ్రైవర్ వేరే పేరు. ఆ వెహికల్ కొండాపురము రాజు అని ఒక ఏఎస్ఐ గారు, ఆయన రిటైర్డ్ అయ్యి చనిపోయినాడు. ఆ చనిపోయిన సందర్భంలో దీనికి డెత్ సెరమనీకి అటెండ్ అయ్యి వీళ్ళు రిటర్న్లో వస్తున్నారు. రిటర్న్లో వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. చనిపోవడం జరిగింది స్పాట్లో. తర్వాత అతనితో పాటు ముగ్గురు ఉన్నారు, మణిదీపు, శివచంద్ర అండ్ వేణు అనే అతను. వాళ్ళు ముగ్గురు ఇంజూర్డ్ అయినారు. వాళ్ళందరినీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఎస్ఐ గారు సీను వెంబడే విజిట్ చేయడం జరిగింది. మార్నింగ్ మేము కూడా సీన్ విజిట్ చేసి అక్కడ జరిగిన సంఘటన అంతా బాధాకరంగా ఉంటుంది. కంప్లైంట్ వేణు అనే అతను మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి పోస్ట్మార్టం చేస్తాం. ముఖ్యంగా ఏమంటే యూత్కి తెలియజేయడం ఏమంటే, ఈ యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చేస్తుంటారు. తర్వాత అజాగ్రత్తగా నడుపుతూ ఉంటారు, ఓవర్ స్పీడ్ పోతూ ఉంటారు. యూత్ వాళ్ళ పేరెంట్స్ బండ్లు ఇవ్వడం అనేది చాలా తప్పు. కాబట్టి వాళ్ళు మధ్యలో నడుపుతూ ఉంటారు. తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇవన్నీ మంచి బాధ్యత కాదు. తల్లిదండ్రులు కూడా తెలియజేస్తూ మనం వెహికల్ ఇవ్వడమా, లేకపోతే ఈ వెహికల్ ఇస్తే ఎటువంటి పరిణామాలు దారి తీస్తాయని చెప్పి అందరూ తెలుసుకోవాలి. గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఆ రోడ్లు, ఇంజనీరింగ్ ఉన్న ప్రాంతాల్లో రోడ్ ఇంజనీరింగ్ సరిగ్గా లేకపోవడము, ఓవర్ స్పీడ్గా పోవడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి అందరికీ హెచ్చరిస్తున్నాం. కాబట్టి యూత్ కానీ లేకపోతే ఎవరైతే వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే వీటన్నిటి నుంచి దూరంగా ఉండొచ్చని చెప్పి పోలీసు వారి ద్వారా తెలియజేస్తున్నాం. కడప జిల్లా పులివెందుల పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు.
పట్టణంలోని సిఆర్సీఎం చర్చి క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే సందర్భంగా స్థానిక ఆర్సీఎం చర్చి వద్ద నుండి ఫాదర్ ఆరోగ్యస్వామి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప ఆధ్వర్యంలో శిలువ భుజానికి ఎత్తుకొని గాంధీ సర్కిల్, పూలంగల సర్కిల్ మీదుగా ఆర్సీఎం చర్చి వరకు శాంతి యాత్ర నిర్వహించారు. అనంతరం ఫాదర్ ఆరోగ్యస్వామి మాట్లాడుతూ ఈరోజు ప్రపంచంలోని క్రైస్తవ సమాజం అంతా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకుంటుందని, ఈ గుడ్ ఫ్రైడే ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక ప్రేమ సందేశాన్ని, శాంతి సందేశాన్ని అందించారని తెలిపారు. ఈరోజు ప్రపంచమంతా, క్రైస్తవ సమాజమంతా గుడ్ ఫ్రైడే జరుపుకుంటుంది. ఈ గుడ్ ఫ్రైడే ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక ప్రేమ సందేశాన్ని, ఒక శాంతి సందేశాన్ని ఇచ్చి ప్రజలందరూ కూడా మానవత్వంతో మెలగాలని, ప్రేమ అనురాగాలను పంచుకోవాలని, అందరూ కూడా సహృదయంతో జీవించాలని, ఈ లోకాన్ని అంతటిని కూడా ఒక కళ్యాణ మంటపముగా చేయాలని దేవుని యొక్క ఆశీస్సులు, దీవెనలు ఈ ప్రపంచానికి, ఈ మనుషులందరికీ కూడా వెళ్ళి వెరియాలని ఆయన బోధిస్తూ ఉన్నారు. ఆయన బోధనల ద్వారా ఈ సమాజంలో ఉన్న ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క మార్గంలో, ధర్మ మార్గంలో, నీతి మార్గంలో, న్యాయ మార్గంలో పయనించి ఈ సమాజాన్ని సమాజ నిర్మాణం చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అలాంటి ఆ యాత్రను మేము ఈ పురవీధుల గుండా పులివేందులలో జరుపుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ప్రజలందరినీ కూడా దీవిస్తూ ఉన్నాం. ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు ఓ రేషన్ బియ్యం లారీని పట్టుకొని స్టేషన్ వద్ద ఉంచారు. గురువారం తెల్లవారుజామున లేక అర్ధరాత్రి ఇలా లారీ జమలమడుగు నుంచి మైదుగురుగు వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యంను పాలిష్ చేసి కొందరు అక్రమార్కులు రాష్ట్రాలు దాటిస్తున్నారు. పట్టుకున్న లారీకి సంబంధించి తమ వద్ద, ప్రభుత్వం వద్ద రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు రికార్డులు ఉన్నాయని ఈ విషయం సదరు లారీ యజమాని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే చాలా ప్రాంతాల్లో ఇలాగే రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న సమయంలో ఎప్పుడో ప్రభుత్వం వద్ద రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు ఉన్న బిల్లులను చూసి యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న విషయం చాలా సందర్భాల్లో బహిర్గతమైంది. మైదుకూరు ప్రాంతంలో అయితే ఇలా జరగడం చాలా సందర్భాల్లో చూశాం. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్ల వద్దనే కిలో 10 రూపాయలు కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు కిలో 25 రూపాయలు పైగా విక్రయిస్తున్నట్లు చాలా సందర్భాల్లో పట్టుబడి నిందితులు చెప్పారు. ప్రస్తుతం పట్టుకున్న రేషన్ బియ్యం విషయంలో కూడా అధికారులు అన్ని రికార్డులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. మరి అధికారులు ఎలా లెక్క వేస్తారో వేచి చూడాల్సిందే. రెండు 2025 ఇంటర్ ఫలితాలలో విజ్ఞాన్ జూనియర్ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరం నుండే ర్యాంకులు సాధిస్తూ నేడు జిల్లా మొదటి ర్యాంకు సంపాదించిన తమ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని అభినందించారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్ చేతుల మీదుగా వారికి నగదు పారితోషికాన్ని 6 మంది విద్యార్థులకు అందించారు. సాధించింది. అందుకు మేము చాలా గర్వపడుతున్నాము మా కళాశాల తరపున. కాబట్టి ఈ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం వల్ల ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఫస్ట్ ర్యాంక్తో పాటు నెక్స్ట్ జేఈ మెయిన్స్, నీట్ కొరకు శిక్షణ ఇస్తూ వాళ్ళను నెక్స్ట్ నీట్లో కానీ ర్యాంకులు సాధిస్తామని మేము మనసారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పొద్దుటూరు పట్టణంలో విజ్ఞాన్ జూనియర్ గర్ల్స్ కాలేజీని అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేసి 4 సంవత్సరాల్లోనే జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది ప్రస్తుతం 200 మంది విద్యార్థులతో గణనీయంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో పొద్దుటూరు పట్టణ పిల్లలను తల్లిదండ్రులు చేర్పించి వాళ్ళు ప్రతిభను వెలితీసి ఈరోజు మా విజ్ఞాన్ కాలేజీకి వెన్నను తెచ్చినారు. మంచి పేరు సంపాదించి పెట్టినారు. కాలేజీ సిబ్బంది అయితేనేమి, కాలేజీ విద్యార్థులైతేనేమి, కాలేజీ పైన నమ్మకం పెట్టిన తల్లిదండ్రులకైతేనేమి వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ స్థాయిలో కడప జిల్లా స్థాయిలో పేరు తెచ్చిపెట్టారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గుర్తింపు పొందే విధంగా మేము ముందుకు పోయే విధంగా ఈ కాలేజీని నడుపుతాము.
ఈ కాలేజీలో చదువుకునే పిల్లలకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసే విధంగా మేము విద్యార్థులకు బోధనలు అందించే విధంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అభినందన సభ ఈరోజు ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకొని చేసినారో వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ వాళ్లకు కొంత నగదు పారితోషికాన్ని కూడా ఇవ్వాలని మా కాలేజీ తరఫున భావించాము. దాంట్లో భాగంగానే ఈరోజు మా కాలేజీలో ఉన్న 6 మంది పిల్లలకు కొంత నగదు బహుమతిని ఇచ్చి వాళ్ళను ఘనంగా సన్మానించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. పొద్దుటూరు పట్టణ కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. మంచి కాలేజీల్లో మంచి విద్యా బోధనలు అందించే కాలేజీలలో పిల్లలను చేర్పిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నేను మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైతే పిల్లల భవిష్యత్తు ఉంటుందో అక్కడ పిల్లలను చేర్పించి పిల్లల భవిష్యత్తు బాగా ఉండే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని మీ అందరినీ మరీ కోరుకుంటూ, ఈరోజు మా కాలేజీలో ఈ పిల్లలంతా మంచి పేరు తెచ్చిన దానికి వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫీజులోనే టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది. ఓకే నా పేరు మున్సిపందన. నేను విజ్ఞాన్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ లో చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఐ గాట్ 466 out of 470. సో ఇట్స్ ఆ కాలేజ్ చాలా కాలేజ్ అట్మాస్ఫియర్ చాలా సేఫ్టీగా ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ సూపర్. స్టాఫ్ కానీ సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు. సో ప్లీజ్ విజ్ఞాన్ కాలేజ్ ని సపోర్ట్ చేసి అందులో చదివి మేము మంచి మార్కులు తెచ్చుకుంటాం. అలాగే అందరూ కూడా ఇక్కడే జాయిన్ అయ్యి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. గురువారం మండలంలోని గోపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో కళాశాల డీన్ వీర బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన కళాశాల దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ముందుగా కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస ప్రసాద్ కళాశాల వార్షిక నివేదిక చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి హక్కుల కోసం పోరాడాలని సూచించారు. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, వ్యవసాయం పశుసంవర్ధక శాఖ భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపు 63% వాటా కలిగి ఉందని వివరించారు. వ్యవసాయంలో పశుసంవర్ధక శాఖ వాటా అధికమన్నారు. తాను ఈ వెటర్నరీ శాఖలో భాగస్వామ్యం కావడం ఆనందమన్నారు. Good evening to one and all. May this joyous occasion. This day is not just a celebration of. Request you to come up on the stage, sir. And insights have always inspired those around her.
First and Vijay Mohan. Third years, Manisha, Sai Divya. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు కాలేజ్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రొద్దుటూరు శాసనసభ్యులు ఈ కాలేజు రావటానికి అతి ముఖ్య కారణమైనటువంటి శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాకు డిపార్ట్మెంట్లో సీనియర్ అలాగే వెరీ enthused scientist and well acclaimed scientist Sri Jampala Venkatramana, the Vice Chancellor of Sri Venkateshwara University. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రుడు అలాగే క్లాస్మేట్ అలాగే కాలేజీ రోజుల్లో చేసినటువంటి పాపాల్లో భాగస్వామి అయినటువంటి శ్రీ కాటం వీరబ్రహ్మయ్య గారికి అలాగే కాలేజ్ అసోసియేట్ డీన్ శ్రీ చిగురుపాటి శ్రీనివాస్ ప్రసాద్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ శ్రీమతి శారదమ్మ గారికి అలాగే ఆర్డీఓ జమ్మల మడుగు శ్రీమతి సాయిశ్రీ గారికి అలాగే ఈ కార్యక్రమానికి they are waiting for a quite long time, I know. ముఖ్య భాగస్వాములైనటువంటి ద స్టూడెంట్స్ ఆఫ్ ద కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఫర్ మీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. I was invited for this program, I think 2 months back, but fortunately or unfortunately, you people have gone for a, protest against the government in achieving your, long-standing demands. So let me congratulate all of you. First of all, bringing the issue to the government notice and also getting your the rights back, and let me congratulate again for all of you getting the hike in the stipend. I know it's a matter of pride rather than a monetary benefit, so the pride has come back to all of you, and you should always fight whenever an injustice is being done to you at any point of life, whether it is in the profession or in the life or in the society. That is our fundamental intuition. రామయ్య గారు, వీరబ్రహ్మ గారు, పెద్ద మంత్రిగా మన డాక్టర్ గారు, ఆర్కే గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పిల్లలందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు
తిరుపతి వెటనరీ కాలేజీలో స్టూడెంట్గా చదివి డాక్టరేట్ అయిన తర్వాత ఈ మాదిరిగానే ఇక్కడ ఈ కాలేజీలో చదువుకున్నాడు. అందరికీ ఎలిమినేట్ చదువుకున్నాడు. ఆయన కూడా వెటనరీ డాక్టర్గా తిరుపతిలో వెటనరీ డాక్టర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్లో కొంతకాలం పనిచేసిన తర్వాత ఐఏఎస్ వచ్చింది. కాబట్టి కలెక్టర్ గారు మన బీసీ గారు వీళ్ళందరూ పిలిచిన వెంటనే నేను కూడా పశువుల డాక్టర్ నేను ముందు ఉన్నాను కాబట్టి ఇక్కడికి రావాలనే అత్యంత ఉత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారు. మరి ఈ కాలేజీ స్థాపితం జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ జరిగిన చదువుకునే విద్యార్థులందరూ కూడా వేరే ప్రపంచ దేశాల్లో ఉన్నారు. కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, వేరే ఈ ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల ఉన్నారు. మరి ఇక్కడ నుంచి సమైక్యాంధ్ర రాష్ట్రం ఉండేటప్పుడు చాలామంది పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకోకపోవడం కూడా జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో కనబడితే మాట్లాడుతున్నారు, సార్ మేము ఈ కాలేజీలో చదువుకున్నాను. నేను రాజకీయాలలో ఉండబడిన చాలా కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసింటాను. కానీ ఈ కాలేజీలో చదువుకునే పిల్లలు బయట ప్రాంతాల్లో ఇంతమంది ఉండడం, బయటికి పోయినప్పుడు నన్ను వాళ్ళు గుర్తించి నాతో మాట్లాడినంత సంతృప్తి నాకు జీవితంలో ఎక్కడే ఉంటాను. ఒక మంచి కాలేజీ, మంచి విద్యార్థుల డాక్టర్లను తయారు చేసి మనందరి సమాజానికి అందిస్తున్నాం. అంటే మీరందరూ కూడా పెద్ద అనుష్ఠానంలో కారణం ఏమిటంటే మనుషుల డాక్టర్లందరూ నాకు ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది అని చెప్పగలుగుతారు. పశువులు ఏం చెప్పలేవు. అటువంటి మూగజీవులకు మీరందరూ ఈ విద్యను ఎంచుకొని వారికి చికిత్స చేసేదానికి మీరందరూ కొనుక్కున్న దానికోసం మీకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనుషులందరూ నాకు ఎక్కడ వస్తుంది అక్కడ వస్తుంది ఇట్లుంది ఎట్లుంది చెప్పగలుగుతారు, పశువులు చెప్పవు. మీరందరూ వాటిని మూడును పట్టుకొని వాటిని పరీక్ష చేసిన తర్వాత ఈ జబ్బు ఉండదని నిర్ధారణ చేసి అటువంటి మూగజీవాలను మీరు చికిత్స చేసి నయం చేస్తే డైరెక్ట్గా స్వర్గానికి పోతారు. మీరందరూ నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే ఇది చెప్పలేని దాంట్లో చెప్పిన వాళ్ళకు మనుషులకు చేయడం వేరు, పశువులకు చేయడం వేరు. కాబట్టి పశు వైద్యశాలలో ఇంత పెద్ద గొప్పగా అభివృద్ధి చెందిందానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మరి ఎంత కలెక్టర్ గారు చెప్పినారు మీ కాలేజీకి వచ్చిన కాలేజీ గారు ప్రభుత్వ కాలేజీ అయినా కూడా మీరు మీ టైంలో వచ్చిందని చెప్పినారు. కాబట్టి ఇక్కడ దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతూ ఉన్నప్పటి కాలేజీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏమన్నా ఇక్కడ ఎంత కామ్ గోయింగ్గా ఉంటుందంటే అంత కామ్ గోయింగ్గా ఉంటుంది. వేరే కాలేజీల్లో మామూలు కాలేజీల్లో కొద్దిగా పిల్లలతో సమస్యలు కానీ ఇటువంటి ఉండబడినప్పటికీ కూడా ఇక్కడ కాలేజీలో ఎటువంటి పరిస్థితులు ఏ ఒక్క చెడు వస్తే కూడా ఈ ప్రిమిసెస్ దానికి బయటకు రాదు. కాబట్టి మంచి కాలేజీగా ఇది నాకు హైదరాబాద్లో కానీ నా ఆంధ్రప్రదేశ్లో కానీ బాగా గుర్తింపు పొందిన మంచి కాలేజీగా ఉంది. ఇక్కడ మన బీసీలు కానీ ఇక్కడ అందరూ కూడా బయట ప్రాంతాల నుంచి తిరుపతి వాళ్ళందరూ కూడా దీనికి పొద్దుటూరు కాలేజీ అంటే మంచి కాలేజీ అనే అభిప్రాయం కలిగించాలి. ఇక్కడ గతంలో ఉండబడిన కాలేజీ నడిపిన వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని మరి కాలేజీ ద్వారా చాలామంది విద్యార్థులు బయట ప్రాంతాల్లో కూడా మీరు ఇక్కడ చదువుకొని పోయి చాలా ప్రాంతాలు ఎప్పుడో కెనడా నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడో 2 నెలల కిందట. కాబట్టి ఇటువంటి చాలా సంస్కృతి జీవితంలో మంచి పనులు చేసిన దానిలో ఎన్నెన్నో ఉండొచ్చు కానీ ఇంత ఆత్మసంతృప్తి అయితే నాకు ఇచ్చింది కాలేజీ. కాబట్టి మీరందరూ కూడా మరి మన కలెక్టర్ గారు కూడా వెటనరీ డాక్టర్గా ఉండి వచ్చినారు. కాబట్టి మన ప్రిన్సిపల్ గారు కొన్ని సమస్యలు అడిగినారు దాన్ని. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యలో ఇక్కడ కాలేజీ డే సందర్భంగా మొదటి జరిపింది. ఇంతకుముందు మేము సెమినార్ జరిపినాం. ఆ సెమినార్ జరిపేటప్పుడు కొంత రోడ్డు బాగలేదు, కొంత ఇక్కడ లోకల్గా కూడా రోడ్డు బాగలేదు అని చెప్పినారు. మంచినీటి సమస్య కానీ పవర్ సమస్య కానీ ఎక్కడ నేను అడిగిన వెంటనే తెలుస్తాను. ఎందుకంటే ఇక్కడ కాలేజీలు బయట ప్రాంతాల నుంచి మీరందరూ కూడా ఇక్కడ లోకల్ పీపీ కాదు కాబట్టి మీరు అన్ని సౌకర్యాలు చేకూర్చాలని బాధ్యత మా ప్రజాప్రతినిధుల మీద ఉంది. లోకల్గా నేను ఎమ్మెల్యే కాబట్టి నాకు చెప్పిన వెంటనే చేస్తూ ఉంటాం. మా ప్రిన్సిపల్ గారు ఎప్పుడు చెప్పినా కూడా వెంటనే దాన్ని స్పందించి చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి నేను భవిష్యత్తులో ఇంకా బాగా ఇక్కడ చదువుకునే విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు మంచి కలెక్టర్ వచ్చినాడు. అడిగిన వెంటనే ఏదో ఒక రకంగా సాయం చేయాలనుకుంటారు. దాదాపు 5 నెలలు 6 నెలలు అయితే కలెక్టర్ గారు వచ్చి
చాలా సందర్భాల్లో మేము కలిసిన సందర్భంలో ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఏదో ఒక రకంగా కొంత డబ్బు కావాలని మేము అడిగితే ఏదో ఒక రకంగా సర్దుబాటు చేస్తారనేటువంటి మంచి కలెక్టర్ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా ఏమైనా అవసరమైన నీడ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఇందాక మన ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ చెబుతున్నారు. కాబట్టి వాటిని తప్పకుండా చేస్తారని, మీరందరూ కూడా బాగా చదువుకొని వెటర్నరీ డాక్టర్ అట్లా కలెక్టర్ గారు అయ్యి ఇప్పుడు వెటర్నరీ డాక్టర్గా చదువుకొని కలెక్టర్ గారే ఇప్పుడు మనందరి ముందర వెటర్నరీ డాక్టర్ గాను కలెక్టర్ గాను ఆయన ఇక్కడ వచ్చి మన సంవత్సరాల మీద ఆయనను మీరు ఆదర్శంగా తీసుకొని మీరందరూ కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరికీ మీకందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో ఈ మధ్యకాలంలో వీచిన ఈదురుగాలులు వడగళ్ల వర్షాలకు పడిపోయిన అరటి తోటలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి గురువారం అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాల మండలంలోని గుణగనపల్లె, కోనమనూతల, దిగుపల్లి, పార్నపల్లి, కామసముద్రం, లింగాల గ్రామాలలో ఈ మధ్యకాలంలో ఈదురుగాలు వర్షాల కారణంగా అరటి చెట్లు పడిపోవడం జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం గత 3 నెలల కిందట పడిపోయిన చెట్లకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలియజేయడం జరిగినది. నేటికి ఆ నష్టపరిహారం ఎంత అనేది పూర్తి స్థాయిలో నిర్దేశించకుండా ఇప్పటికీ రైతులకు అకౌంట్లోకి వేయడం లేదన్నారు. మొన్న వీచిన పెనుగాలులకు మరియు వడగండ్ల వానకు దాదాపు లింగాల గ్రామం కావచ్చు, గుణకనపల్లి, రామట్లపల్లె గ్రామం కావచ్చు, పెద్దకూడాల, చిన్నకూడాల గ్రామాలు, అదేవిధంగా కామసముద్రము, బోనాల గ్రామాలు, దాదాపు ఇన్ని గ్రామాల్లో 750 ఎకరాల అరటి పంట పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. సరిగ్గా 3 వారాల క్రితమే తాతిరెడ్డిపల్లె, పార్నపల్లె, కోమన్నూతల తదితర వెలిదండ్ల తదితర గ్రామాల్లో కూడా 1420 ఎకరాలు, అంటే కేవలం 3 వారాల వ్యవధిలోనే ఒక్క లింగాల మండలంలో అరటి రైతులు దాదాపు ఈ పెనుగాలుల వలన కావచ్చు, లేకుంటే వడగండ్ల వాన వలన కావచ్చు 2150 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ఇది ఒక్కొక్క ఎకరా సాగు చేయాలంటే కనీసం 1.5 to 2 lakhs ఖర్చు వస్తూ ఉంది. అంటే 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఎకరా సాగు ఖర్చు వస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో సాగు లెక్క ప్రకారం తీసుకున్నా కూడా రైతులకు 42 కోట్ల రూపాయల నష్టం కేవలం ఈ 3 వారాల్లో ఈ గాలుల వలన, వడగండ్ల వాన వలన ఏర్పడిన పరిస్థితి. మరి ఇంత భారీ నష్టం నుంచి రైతును ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆదుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించిందో ఆ ఇన్పుట్ సబ్సిడీ యాక్చువల్లీ మార్చి 31 లోపలే ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. మొన్న జరిగిన నష్టానికి, మార్చిలో జరిగిన నష్టానికి ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా చాలా నామమాత్రం, అంటే ఎకరాకు 14,000, హెక్టార్కు 35,000 రూపాయలు. ఈరోజు సాగు చేయడానికి అయ్యే ఖర్చు ఎకరాకు 1,50,000 నుంచి 2 లక్షలు ఖర్చు అయితే ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కేవలం 14,000. అంటే పంట నేలమట్టం అయిపోయినాక ఈ పంటను క్లీన్ చేయడానికి కూడా, పంట మొత్తము లేబర్ను పెట్టి క్లీన్ చేసుకోవడానికి కూడా ఎకరాకి 20,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే క్లీనింగ్ కాస్ట్ కూడా రాదు ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీతో. అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ 2000, ఈ పంట అంతా 2024 ఖరీఫ్ కు సంబంధించిన ఈ అరటి పంట అంతా కూడా 2024 ఖరీఫ్ కు సంబంధించిన బీమా లైవ్ గానే ఉంది. 2023 ఖరీఫ్ లో ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అదే గైడ్ లైన్స్ 2024 బీమాలో కూడా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ దురదృష్టం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ప్రభుత్వము బీమా ఇచ్చేది వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్. ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ లో నష్టాన్ని అంచనా వేసేది మొత్తము మండలంలో ఉన్న ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రికార్డ్ అయిన గాలి స్పీడును దృష్టిలో, విండ్ స్పీడును దృష్టిలో పెట్టుకొని రైతులకు బీమా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ మండలంలో ఎక్కడే కానీ ఏ ఒక్క ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ కూడా పనిచేయడం లేదు. మార్చి 25వ తారీఖునే కలెక్టర్ గారికి కూడా హార్టికల్చర్ వాళ్ళు లేఖ రాసినారు. ఈ మాదిరి ఈ గాలులకు చెట్లు పడిపోతా ఉన్నాయి, ఏ ఒక్క ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ కూడా పనిచేయడం లేదు, పని చేస్తా ఉన్నాయి కూడా పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయి.
కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకొని రైతుకు బీమా ఇవ్వాలంటే రైతు పూర్తిగా నష్టపోతాడని చెప్పి హార్టికల్చర్ వాళ్ళు కూడా మార్చిలో కలెక్టర్ గారికి లేఖ రాయడం జరిగింది. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లోపభూయిష్టంగా ఉన్న ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు కావచ్చు, పని చేయని ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని గాలి స్పీడ్ ఎంతున్నా కూడా చెట్లు పడిపోయినాయా లేదా అనేది ప్రామాణికం అంతే. అంటే ఒక మనిషికి బీమా ఉంటుంది. ఆ బీమా 20 కిలోమీటర్ల వేగంలో చనిపోతే ఆ మనిషికి బీమా రాదని చెప్పడము, 50 కిలోమీటర్ల వేగంలో ఆ మనిషి చనిపోతేనే బీమా వస్తుంది అని చెప్పడము ఎంతవరకు అది అర్ధరహితం కదా. ఇది కూడా అంతే, చెట్లు పడిపోయినాయా లేదా అనేది ప్రామాణికం. 2150 ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఈ 3 వారాల్లో. సో పంట నష్టం జరిగింది స్పష్టంగా రెవెన్యూ అధికారులు, హార్టికల్చర్ అధికారులు ఫోటోలు తీసి సహా మరి క్రాప్ లాస్ ఎన్యూమినేషన్ అప్లోడ్ చేసినారు, గవర్నమెంట్కి పంపించినారు. సో పంట నష్టాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఈ పని చేయని ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ కావచ్చు, పని చేయని లోపభూయిష్టంగా ఉన్న ఈ డివైజెస్ ను పక్కన పెట్టి పంట నష్టాన్నే ప్రామాణికంగా తీసుకొని నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీతో సహా బీమా కూడా తప్పకుండా చెల్లించాలని చెప్పి గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తాం.